హలో అండి, అందరికీ నమస్కారం. కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్థమవుతాయా? తెలుసుకుందాం. కడుపులో ఉండే శిశువుకు మన మాటలు అర్థమవుతాయని, వినిపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అభిమన్యుడు పెద్దయ్యాక పద్మవ్యూహం గురించి నేర్చుకోలేదని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. ఒకసారి అర్జునుడు సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరంగా చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకు చెప్పలేదు. కనుకనే అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ పోరాడాడు, కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు కూడా తల్లి గర్భంలో ఉండగా నారదుని ఉపదేశం విని విష్ణు భక్తుడు అయ్యాడని చెబుతారు. నేర్చుకోవడం అనేది గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ప్రారంభమవుతుందని ఆధునిక శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి నిరూపించారు. కడుపులో ఉన్న పిండానికి ముందుగా వినికిడి శక్తి ఏర్పడుతుందని, దానివల్ల తల్లి ఇతరులతో మాట్లాడే మాటలు గ్రహించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భిణీ స్త్రీలను వీలైనంత ప్రశాంతంగా ఉండాలని, ఆవేశాలకు అరుపులకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి మాటలు వింటూ పెరిగితే శిశువు అంత ఆరోగ్యంగా పుట్టి పెరుగుతుందని సూచిస్తున్నారు. థ్యాంక్ యూ.